హాయ్ అండి, వెల్కమ్ టు లతారాశం. మనం ఈరోజు మంచి హెల్దీ స్నాక్స్ చేసుకుంటున్నామండి. అదేండి, గవ్వలంటారా చెక్కలంటారా, అది మీ చాయిస్ అండి. సూపర్గా ఉంటుంది. ప్రాసెస్ చూసేద్దాం. హాయ్ అండి, నేను ఈ కప్పుతోటి 2 కప్పుల గోధుమ పిండి తీసుకుంటున్నాను. 2 కప్ అండి. రుచికి సరిపడా సాల్టు, కొంచెం బేకింగ్ సోడా. ఇందులో నేను కప్పు పెసరపప్పు వేస్తున్నానండి. కప్పు కంటే కొంచెం తక్కువ వేసుకోవచ్చు. ఇందులో నేను ఇప్పుడు కప్పు కంటే కొంచెం తక్కువ పెసరపప్పు వేస్తున్నాను. పచ్చి పెసరపప్పు అండి. మీ దగ్గర గ్రీన్ పొట్టు పెసరపప్పు ఉంటుంది కదా, అదైనా వేసుకోవచ్చు కావాలంటే. ఇప్పుడు కొంచెం నువ్వులు, ఒక 2 స్పూన్లు అనుకోండి. మీరు ఎక్కువ తినాలనుకుంటే కొంచెం ఎక్కువైనా వేసుకోండి. పిల్లలకి మంచి హెల్తీ ఫుడ్ కదా, బాగుంటుంది. 1 స్పూను జీలకర్ర, 1 స్పూను కారం అండి, చిటికెడు పసుపు అండి. కలర్ వస్తుంది, టేస్ట్గానే ఉంటుంది కదా. కొంచెం నూనె వేసుకుందాం, ఒక 2 స్పూన్లమైన. ఇది పిండి మొత్తం మంచిగా కలిపేసుకోవాలి. మొత్తం మంచిగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు చపాతీ ముద్దలాగా కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలి. చాలా బాగుంటుందండి ఇది. స్నాక్స్ లాగా పిల్లలకి ఇంటికి రాగానే ఇలా చేసి పెట్టేస్తే, స్నాక్స్ వాళ్ళకు ఏం లేకుండా బోర్ కొడుతూ ఉంటుంది. అందుకని ఇలా చేసి పెట్టండి. హెల్దీ కదా, గోధుమలు చాలా మంచి ఫుడ్. చపాతీ ముద్దలాగా తయారు చేసుకుందామండి. చూడండి, మనం చపాతీ ముద్దలాగా కొంచెం గట్టిగా కలుపుకోవాలి. ఎందుకంటే ఒక 5 నిమిషాలు పక్కన పెడతాం కాబట్టి అప్పుడు పిండి సాఫ్ట్గా అవుతుంది. ముద్ద పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు ఆయిల్ డీప్ ఫ్రైకి పెట్టేసుకుందాం. ఆయిల్ పెట్టేసాను. ఇది హీట్ అవ్వాలి కదా, ఒక 2 మినిట్స్ పడుతుంది. పిండి వేసేస్తే చూద్దాము. పిండి మంచిగా నానిపోయింది కదా. ఇప్పుడు మనం చపాతీ ముద్దలాగా కొంచెం పెద్ద సైజు తీసుకున్నాము. ఇలాగ ముద్దలన్నీ చేసుకొని పెట్టుకున్నాము. మీకు పతలాగా కావాలంటే పతలాగా చదువుకోండి, లేదు కొంచెం మందంగా ఉంటే బాగుంటుంది అనుకుంటే మందంగా చదువుకోండి. నాకైతే పతలాగా చదువుకుంటాను. ఈ పిండి ఎంత చాగుతో అంతవరకు చాలా బాగుంటుందండి. ఈవినింగ్ స్నాక్స్కి అలా కూర్చొని టీవీ చూసుకుంటూ తినడానికి సూపర్ ఉంటుంది అసలు. దీనిలో మనము జీరా వేసాము, పెసరపప్పు వేసాము, అన్నీ వేసాము కాబట్టి చాలా బాగుంటుంది. సూపర్ ఉంటుంది టేస్ట్. చూడండి, నేను పెద్దగా చాదేసుకున్నాను. ఇప్పుడు ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను, సన్నగా. మీరు ఇలాగే పొడవు కావాలంటే ఇలాగైనా వేసుకోవచ్చు. అంత పెద్దగా వద్దులే అనుకుంటే మధ్యలోనే హాఫ్ కట్ చేసుకోవచ్చు. ఇంకా అసలు అంత పెద్దవిగానే వద్దు అనుకుంటే సెంటర్లో మళ్ళీ చిన్న చిన్నవి ఉంటాయి కదా, కొంచెం ఇంత చిన్న చిన్నవైనా కట్ చేసుకోవచ్చు. హెల్దీ స్నాక్స్ కదండి, ఖచ్చితంగా ట్రై చేయండి మీరు. సూపర్ ఉంటుంది అసలు. ఇంత పెద్దగా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, లేదు అనుకుంటే కొంచెం చిన్న చిన్నవి ఇలాగైనా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి, ఎంత చిన్నవైనా కట్ చేసుకోవచ్చు. మొత్తం ఇలా ఇదే సైజులో నేను కట్ చేసి అన్నీ చేసి ఇలా కట్ చేసి పెట్టుకుంటాను. నేను అన్నీ చేసుకుని ఇలా ప్లేట్లో వేసి పెట్టుకున్నానండి. ఇవి మొత్తం డీప్ ఫ్రై చేసుకుందాము. నూనె హీట్ అయింది బాగా. ఇలా వేసుకుందాం మొత్తం. కొంచెం టైం పడుతుందండి, ఎందుకంటే అన్నీ అంటుకుపోవటం అలా జరుగుతుంటుంది. కొన్ని నిదానంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కానీ మంచి హెల్దీ స్నాక్స్ అండి. చూడండి, కొంచెం వేసి ఫ్రై చేసుకుంటున్నాను. మొత్తం ఒకసారి కలిపేసుకున్నాను.
ఎక్కడన్నా అంటుకునే ఉంటే విడిపోతాయి. మనం గోధుమ పిండితో చేస్తున్నాం కదా, మీరు మైదాతో అయినా చేసుకోవచ్చు. కానీ పిల్లలకి హెల్తీగా మంచి స్నాక్స్ పెట్టాలి అనుకుంటే ఇలా ఖచ్చితంగా గోధుమ పిండితోనే తయారు చేసుకోండి. చూడండి కలర్ చేంజ్ అయిపోయింది కదా, మనకు ఇలా ఉంటే సరిపోతుంది. ఇంకా తీసేసుకుందాము. ఇలాగా మిగతావి కానీ చేసేసుకుందాము. మొత్తం తయారు చేసి పెట్టుకున్నాము. మంచి కలర్గా చూడండి, చాలా బాగుంది కదా. ఇప్పుడు ఇందులో పైనుంచి ఇలా సాల్ట్ వేసుకొని, ఇప్పుడు కొంచెం కారం అండి పైనుంచి ఇలా చల్లుకొని కలుపుకొని తింటుంటే ఆ టేస్టే వేరండి అసలు. మొత్తం మంచిగా మిక్స్ చేసుకున్నాము. చూడండి సౌండ్ వస్తుంది కదా బాగా. అయిపోయిందండి. ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం కదండి. చాలా సింపుల్గా మంచి హెల్తీ స్నాక్ చేసుకున్నాం కదా. ఇందులో మనము జీరా వేసాము, పెసరపప్పు వేసాము, సూపర్ టేస్ట్ ఉంటుంది. మీరు కానీ ఖచ్చితంగా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.